నకిలీ విత్తనాలని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక నేరస్తుడు నకిలీ విత్తనాలతో దొరికి మళ్ళీ 4 గంటల తర్వాత బయటకు వచ్చి నాకేం చేయగలుగుతుంది ఈ చట్టం, ఎప్పుడో 1960లో ఉన్నటువంటి ఆ చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తామంటే అది ఎక్కడా కూడా డూప్లికేట్ విత్తనాలని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాల తరఫున కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా వివరించడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా? కేవలం రాజకీయాల మీదనే సోనియా గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ప్రియాంక గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల మీద చూపియారా అని అనుమానం వస్తూ ఉన్నది. మీరంతా ఢిల్లీ పోయి మీరు రావాలి అని ఇంత బతిమలాడి పిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు మీకు కనిపిస్తలేవా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలా. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా? ఇంకొక 24 గంటలు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. జరిగినటువంటి తప్పుల్ని వెంటనే సరిదిద్దుకోండి. ఏ జిల్లాలో ఏ విత్తనాల డిమాండ్ ఉన్నదో వెంటనే ఆయా కంపెనీలకు మీరు డైరెక్షన్ ఇవ్వాలా. ఈరోజు కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినాయి మీ టాస్క్ ఫోర్సులు? ఏమైపోయినాయి వ్యవసాయ శాఖలు ఉన్నటువంటి విజిలెన్స్? వ్యవసాయ శాఖకు పని ఉంటుందే ఈ 15 నుంచి 20 రోజులు నెల. ఈ నెల రోజులు కూడా వ్యవసాయ శాఖ పని చేయకపోతే మళ్ళీ ఇంకెప్పుడు పని చేస్తుంది? అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏవైతే రుణమాఫీ విషయం మీద కానీ, అదేవిధంగా డూప్లికేట్ విత్తనాలు మార్కెట్లో నిరోధించడంలో కానీ, అదేవిధంగా మిగతా కావలసినటువంటి సీడ్ ఏదైతే విత్తనాలు రైతులకు అందుబాటులో తీసుకురావడంలో కానీ, ఈ 3 విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. లేకుంటే ఈ 48 గంటల తర్వాత రైతులతో కలిసి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. దానికి ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వ ఆలోచన అంతా కూడా కొత్తగా మేము చేసేదేమీ లేదు, పాత విషయాల మీద చర్చ పెట్టి 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తే బాగుంటుందేమో అని ఆలోచన చేసే విధంగా కనిపిస్తూ ఉంది. కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాల మీదే దృష్టి పెట్టి కొత్తగా వీళ్ళు చేయాల్సింది మాత్రం ఏ విషయం చేసే ప్రయత్నం చేస్తలేరు. గతంలో ఏమైనా తప్పులు జరిగితే దాని మీద ఖచ్చితంగా విచారణ చేయండి, తప్పు చేసిన వాళ్లకు శిక్షలు ఖరారు చేయండి. కానీ చర్చ మాత్రం గత ప్రభుత్వం మీదనే, గత ప్రభుత్వ విషయాల తప్పుల మీదనే చర్చ జరిపి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అన్నట్టు మాకు అనుమానం కలుగుతున్నది. ఇప్పుడు కేసీఆర్ గారేమో ఆ రోజు లేనిది ఉన్నట్టు డబ్బా కొట్టిండు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారేమో లేనిది ఉన్నది అన్నీ అసలు ఎవరికి అంతుగా పట్టకుండా, అర్థం కాకుండా అసలు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో గందరగోళమైనటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నారు. వాళ్ళ దృష్టి అంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు తప్పితే, అన్ని ఢిల్లీకి చక్కర్లు కొట్టే బదులు ఈ తెలంగాణ జిల్లాలో ఏమి జరుగుతున్నదో, ఏ జిల్లాలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ రకంగా వ్యవహారాలు ఉండాలి కదా. అసలు ఏమీ లేదు. పీడీ యాక్ట్ అని గొప్పగా చెప్పిండ్రు. మాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే, మా జిల్లాలోనే డూప్లికేట్ విత్తనాలు దొరికిన తర్వాత రైతులందరూ అనుకున్నారు పోలీసు వ్యవస్థ, మిగతా అగ్రికల్చర్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ పకడ్బందీగా మరి వాళ్ళని పట్టుకున్నారు కదా, వాళ్ళకి ఏమైనా శిక్షలు ఖరారైతే ఏమని అనుకున్నారు. పట్టుకున్న అరగంట లోపల కోర్టు నుంచి నిందితులు బయటకు వచ్చి మళ్ళీ డూప్లికేట్ విత్తనాలని మార్కెట్లో అమ్మేటటువంటి పరిస్థితి. ఏ రకంగా భయం ఉంటుంది నేరస్తులకు? ఏ రకంగా భయం ఉంటుంది నిందితులకు?